నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటా, సీతానగరంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన. కందుల దుర్గేష్ ఆదిరెడ్డి వాసులకు ఘన సత్కారం, కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ. కార్మికుల ఐక్యతతోనే పాలకుల విధానాలను తిప్పికొట్టగలం, కూరగాయల సెక్షన్ 22వ మహాసభలో వక్తలు పిలుపు. విద్యా వైద్యానికి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ప్రాధాన్యత, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాబోయే 5 ఏళ్లలో రాజధాని అమరావతిని నిర్మించి తీరుతామని గుంటూరు ఎంపీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అందుకు కేంద్రం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మేర నిధులు సాధించగలిగారని చెప్పారు. గత వైకాపా పాలనలో కేంద్ర నిధులు ఎలా ఉంటాయో తెలియని దుస్థితిలో రాష్ట్రం ఉండేదని అన్నారు. వాళ్ల నిర్వాకం వల్లే రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు. ఆయన గుంటూరులో భాజపా మీడియా సెల్ రాష్ట్ర కన్వీనర్ పాతూరి నాగభూషణం, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తామని చెప్పింది. అమరావతి రైల్వే లైన్ నిర్మాణంలో భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరించనుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 15,000 కోట్లు ఖర్చు చేయనున్నాం. మొత్తంగా బడ్జెట్లో 80,000 కోట్లకు పైగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగింది. చంద్రబాబు నేతృత్వంలో రాబోయే రోజుల్లో మరిన్ని కేంద్ర నిధులు తీసుకువస్తాం అని స్పష్టం చేశారు. అమరావతిలో 50 కోట్ల రూపాయలతో ప్రాంతీయ తపాలా కార్యాలయ నిర్మాణానికి 2 నెలల్లో శంకుస్థాపన చేస్తాం. BSNL అతి పెద్ద 3వ పోటీ నెట్వర్క్ బలోపేతం చేస్తాం. ఆ దిశగా చర్యలు ఊపందుకుంటున్నాయి. సాంకేతిక లోపాలను అధిగమించడానికి 25,000 టవర్లు నిర్మిస్తాం. వికసిత్ భారత్ కింద 25,000 గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తాం. ప్రధాన నగరాలకు తాగునీటికి, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలకు నిధులిస్తాం. మంచి దిగుబడులనిచ్చే 109 రకాల వంగడాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పెమ్మసాని పేర్కొన్నారు. మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చేసినటువంటి విపరీతమైన కృషే ఈ బడ్జెట్ ఈ రోజు జరుగుతున్నది. ఇందులో తీసుకుంటే మొట్టమొదటిగా యూత్కి ఎంప్లాయ్మెంట్ కోసం ఏం చేశారు అనేది చూస్తే దాదాపుగా 4 కోట్ల మంది యూత్ ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం 2 lakh crores ఇందులో బడ్జెట్ లో తీసుకొచ్చారు. ఇందులో ఏ విధంగా తీసుకొస్తున్నారంటే దాదాపుగా 1000 ITI ఇన్స్టిట్యూట్స్ ని, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ని అప్గ్రేడ్ చేయబోతున్నారు. అదే విధంగా పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళకి దాదాపుగా 100 కోట్ల రూపాయలు గ్యారంటీ లేకపోయినా, పర్సనల్ అసెట్స్ ఇవేమి గ్యారంటీ లేకపోయినా కూడా 100 కోట్లు ఇట్లా ఇండస్ట్రీస్ కి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మీరు ఇండస్ట్రీస్ తీసుకుంటే 100 మేజర్ సిటీస్ లో ఇండస్ట్రియల్ పార్క్స్ బిల్డ్ చేయాలని చూస్తా ఉన్నారు ఈ బడ్జెట్ లో. అదేవిధంగా 12 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతా ఉన్నారు. అందులో 2 ఆంధ్రప్రదేశ్ కు రాబోతా ఉన్నాయి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా యూత్ ని, ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసే విధంగా ఒక మేజర్ ఆలోచన చేశారు. అన్నిట్లో కూడా వాటర్ గానీ, డ్రైనేజ్ గానీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది అర్బన్ డెవలప్మెంట్ లో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా ప్రతి రాష్ట్రానికి కూడా మంచి జరుగుతాయి. అదేవిధంగా మీరు పూర్వోదయ పథకం పూర్వోదయ అంటే ఈస్టర్న్ స్టేట్స్, జనరల్ గా ఈస్టర్న్ స్టేట్స్ లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు. అలాంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ను కూడా అందులో తీసుకొచ్చారు. మరి థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మర్స్ కి ఈల్డ్ వచ్చేటువంటి క్రాప్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఒక రీసెర్చ్ కి ప్రయారిటీ చేసి అన్ని రకాల వాతావరణాన్ని అనుకూలంగా తట్టుకునేటువంటి వంగడాలను కానీ దాదాపుగా 109 వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళికను తీసుకొచ్చారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పనుకోండి, మీరేదో కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు, సరే అనుకోండి, అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట. నంబర్ 1. రెండోది, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతోటి ఎంత వరకు మేము తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు.
కాబట్టి క్యాపిటల్ కట్టి 15,000 తెస్తామో 1,00,000 కోట్లు తెస్తామో వచ్చే 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు, ఎలా తెస్తారో కూడా చూస్తారు. యూజీడీ చాలా ఇబ్బంది ఉంది. ఇది 900 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఆ రోజున 500 సెంట్రల్, 400 స్టేట్ మ్యాచింగ్, 500 వాళ్ళు 500 రిలీజ్ చేశారు. 300 కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేశారు. మిగిలిన 150 కోట్లు డైవర్ట్ చేశారు. 400 కోట్లు మ్యాచ్ చేయలేదు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. నారాయణ గారితో కూడా నిన్న మాట్లాడాం. యాజ్ సూన్ యాజ్ డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి, ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం. 5 ఏళ్ళు ఈ అయిపోయే లోపు అయితే ఇటు పరిస్థితుల్లో చేస్తాం. 1 year లో చేస్తామా, 2 years లో చేస్తాం అనేది ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలకేషన్ బట్టి చేస్తాం. గోదావరి నది వరద ఉధృతి ప్రభావం కారణంగా ముంపునకు గురైన పంట నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్ మార్కెటింగ్, పశు సంవర్ధక, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం సాయంత్రం సీతానగరం మండలం రాపాక గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు గోదావరి ఉధృతి కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం అంచనా వేయటం జరుగుతుందని, ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్ట నివారణ కోసం కొత్త వంగడాలు సృష్టిస్తామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏటిగట్ల పటిష్టతకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్థానిక రైతులు మంత్రికి వివరిస్తూ గోదావరి వరద సమయంలో ప్రతి ఏటా ఈ ప్రాంతంలోని పంట పొలాల ముంపునకు గురవుతున్నాయని, దీని వలన రైతులు పెట్టుబడులు నష్టపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ పి ప్రశాంతి మంత్రికి వివరిస్తూ సీతానగరం మండలంలో 13,000 ఎకరాల్లో పంట వేయగా సుమారు 9,000 ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో కూరగాయల పంటలు, తోటలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు మంత్రి వెంట రాజానగరం శాసనసభ్యులు బత్తిన బలరామకృష్ణ, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీఓ చైత్రవర్షిణి, వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు, హార్టికల్చర్ అధికారి ఏ దుర్గేష్, బత్తుల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఇదేమో 1048 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇప్పుడు మనకి సార్ ఇది బురద కాలువ సార్, ఇదిలా వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా మనకి న్యాచురల్గా ఒక 2 కాలువలు అదే హార్వెస్ట్ చేయడానికి అవసరం మనకు అవకాశం ఉంది. యాజ్ ఎ రూల్ సార్ రైనీ సీజన్లో మనకి 4 TMCs అంటే దీనికి అంత పొటెన్షియాలిటీ ఉంది సార్. అయితే దీని వరకు ఇలా మనం ఇక్కడ చిన్న చిన్న 34 ట్యాంక్స్ ఫీడ్ అయ్యాయి. 34 ట్యాంక్స్ అన్ని గ్రావిటీనే సార్. 0.28 TMCs అంటే మనకి ఇంత పొటెన్షియల్. గడిచిన ఎన్నికల్లో కాపు సామాజిక వర్గీయులు సమైక్యనాథాన్ని వినిపించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి కృషి చేశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రి కందుల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించారు. కాపు సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు రామినేడి మురళి అధ్యక్షతన ఆదివారం రాత్రి స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కాపు సంఘీయులు భారీ ఎత్తున తరలివచ్చారు. మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 3 ఏళ్ల కిందట పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం కాపులంతా ఏకతాటిపైకి వచ్చి అత్యధిక మెజారిటీలు వచ్చేలా చేశారన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో నిడదవోలు నుంచి పోటీ చేశారని, అక్కడ ప్రజలు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారని, సీఎం చంద్రబాబు వంటి సమర్థుడైన నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో కేబినెట్లో మంత్రినయ్యానని తెలిపారు. కాపు సంఘీయులు అడిగిన న్యాయమైన కోరికను నెరవేర్చేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని, 1000 గజాలు అనువైన స్థలం ఎక్కడ ఉందో చూసి తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. కాపు సంక్షేమ సంఘం ద్వారా పేద విద్యార్థులకు చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు. ఎన్నికల్లో కాపులు తమను కాపు కాశారని ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదిరెడ్డి కుటుంబం మాట ఇచ్చింది అంటే ఖచ్చితంగా నెరవేర్చుతుందని, కాపులకు స్థలం కేటాయించేందుకు మంత్రికి కందుల, ఏపీ దగ్గుపాటి పురంధేశ్వరి తాను కృషి చేస్తామన్నారు. దీనికి ముందు కాపు సంక్షేమ సంఘం నాయకుడు అల్లూరి సేను నారాయణ, దొండపాటి సత్యంబాబు, రామినీడు మురళి, చింత వీరబాబు తదితరులు మాట్లాడుతూ కాపులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తే దాతల సహకారంతో నిర్మాణం చేస్తామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎర్రా వేణు, బీజేపీ
జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, సినీ నటుడు భద్రం, తవ్వల వీరేంద్రనాథ్, అడబాల రామకృష్ణ, ఇనుమల రంగబాబు, అయ్యల గోపి, మీసాల నాగు, జక్కంపూడి అర్జున్, రిటైర్డ్ ఆర్డీఓ మారిశెట్టి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆప్షన్ సంఘం మొట్టమొదటిగా ఉమారామన్ కళ్యాణ మండపం కూటమికి సపోర్ట్ గా మేము మద్దతు ఇచ్చి ఒక సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మరి మేము అందరికీ చెప్పడం జరిగింది, ఈ కూటమి కమిషన్ సాధిస్తుంది. సాధించిన తర్వాత మరి అందరినీ పిలిచి సన్మానం చేయాలని అనుకున్నాం. అదేవిధంగా మరి కూటమి గొప్ప విజయం సాధించింది. అదేవిధంగా మరి చాలా మంది విచ్చేసారు. ఈరోజు చాలా ఆనందం. మే 1న మన కాపు సమైక్య మన సంక్షేమ సంఘం తరఫున నెంబర్ 1 ఉమా కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారు ఒకే ఒక పిలిపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్తును కాపాడుకోవాలి. కాబట్టి కాపులు పెద్దన్న పాత్ర వహించి, దీంట్లో పెద్దరికం వహించి ఖచ్చితంగా కూటమి గెలుపు కృషి చేయండి ఎప్పుడైతే చెప్పారో ఈ గౌరవాధ్యక్షులు రామిరెడ్డి మురళయ్య గారు కానీ, శేషు గారు కానీ, మన చిత్తం వీరబాబు గారు కానీ, ఇంకా తదితర బృంద సభ్యులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. పేరు పేరున అందరూ కూడా ఆ రోజున అద్భుతమైన మీటింగ్ ఉమా కళ్యాణ మండపం నెంబర్ 1లో పెట్టి ఆ మీటింగ్ ని ఒక అద్భుతమైన మలుపుగా ఎలక్షన్స్ లో మే 13 ఎలక్షన్ అయితే మే 1న ఒక అద్భుతమైన మలుపుగా మనం దాన్ని భావించవచ్చు. అంత దగ్గరగా మీటింగ్ పెట్టి అద్భుతమైన సక్సెస్ ఆ రోజే తెలిపోయింది. కూటమి గెలుస్తుంది కానీ మంచి కాదు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలుస్తున్నారని ఆ రోజే తెలిసిపోయింది. కాపులందరూ కూడా మన మంత్రివర్యులు దుర్గేష్ గారికి, మా అబ్బాయి ఆదిరెడ్డి శ్రీనివాస్ కి అభినందన సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం చాలా అభినందనీయం. ఒక్క విషయం మనం చెప్పాలి, ఆ రోజున ఎలక్షన్ మనకు 13 జరుగుతుంది అనుకునేటప్పుడు 1వ తారీఖున ఆపు సంఘీయులందరూ కూడా ఈ మీటింగ్ పెట్టి మన కళ్యాణ మండపం, బొమ్మన కళ్యాణ మండపం శాంపేట పెట్టి మేము అందరం కూడా ఏకధాటిగా కూటమిని గెలిపిస్తాము అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఏకధాటిగా కూటమిని గెలిపించడానికి మీరు 100 సహాయం. మా అబ్బాయి ముగ్గురు కలిపి అన్న మాట నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగానే జరుగుతుంది. మీకు ఎన్డీఏ కూటమికి కాపు కాసేరండంలోనే ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరందరూ కూడా సహకరించారు కాబట్టి ఇంత మెజార్టీతో మీ అందరూ కూడా బయటికి రావడం కూడా జరిగింది. సహకరించే అవసరం కూడా కనబడ్డది. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఏదైతే సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చున్నావో ప్రతిదీ తూచా తప్పకుండా మీరందరూ కూడా గర్వపడే విధంగా ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తూ మీ అందరికి ఇచ్చిన హామీల అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇస్తూ భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క సహకారం కావాలి. ఏ కార్యక్రమం చేసినా కూడా మీ అందరి యొక్క ఆలోచనలు అభిమతానికి అనుగుణంగానే పనిచేస్తాం. మొన్ననే కంబాల్ చెరువు దగ్గర మదర్ తెరిసా పార్క్ ఉంది. అది ఆనాడు మరొక అభిమాన నటుడు చిరంజీవి గారు వచ్చి వైసీపీ గారందరి సహకారంతో పార్క్ చేశాం. గత మాదిరిగా మీరు ఉదయం లేసేసరికి మెయిన్ రోడ్డులోని లైటింగ్లు పోల్లు పడిపోవడం, లేకపోతే ఉదయం లేచేసరికి డివైడర్లు పడిపోవడం, లేకపోతే మీకు తెలియకుండానే మీ అవసరం లేకుండా మీకు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అభిప్రాయాలకి సంబంధం లేకుండా జరిగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాజమండ్రి సిటీలో జరగదు. సీని గారే ఉదాహరణ. ఆయన పిలిచాం, పార్క్ లో ఎలా చేయాలో డిజైన్ అన్ని వారికే ఇచ్చాం. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారే అభిప్రాయం తెలియచేయమన్నాం, వాళ్ళే
కార్యక్రమం వాళ్ళకి అనుగుణంగా జరుగుతా ఉంది. అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కానీ, మదర్ తెరిసా గారి విగ్రహం కానీ ఎక్కడ పెట్టాలో చూసాం. శ్రీని గారు హామీ ఇచ్చారు, గౌరవ చిరంజీవి గారు కూడా తీసుకొస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ఆ కార్యక్రమం మీరు తీసుకోండి, ఆ పని త్వరగతిన పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతిదీ కూడా మీ సహాయ సహకారాలతోటి మీతో చర్చించే భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకుంటామని. అలాగే ఇంకా మీ ఇళ్లలో పిల్లలు కూడా కన్ఫ్యూజన్ లో పడక్కర్లేదు, మీరు కూడా కన్ఫ్యూజన్ లో పడక్కర్లేదు. మన రాజధాని అదే నినాదంతో వెళ్దాం. మీ అందరి యొక్క సహకారం కూడా పుష్కరానికి కావాలి. ఏదైనా ఘాట తీసేసుకొని అక్కడ మీరు ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారనో కూడా కాపు సంక్షేమ సంఘం వారికి ఒక కార్యక్రమం ఇచ్చామని కూడా తెలిసే విధంగా మీ శ్రమదానం అందరూ కలిపి చేస్తామంటే ఉదయం 5 గంటల నుంచి. ముందుగా నన్ను శాసనసభ్యునిగా మీదు మిక్కిలి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కొణిదెల కొదమసింహం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. గ్రామీణ నియోజకవర్గంలో ఉన్నవారు కానీ చాలా మంది ఇక్కడ వాసు గారి విజయం గురించి, అదేవిధంగా గోరెట్ల బుచ్చయ్య చౌదరి గారి విజయం గురించి పాటుపడుతూనే మరో పక్కన కొంత సమయాన్ని నాకు కూడా కేటాయించి నా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల కాపు సోదరులందరికీ కూడా, సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి మనిషిగా ఈ రాజమండ్రి గడ్డ మీద పుట్టి ఇక్కడ నీళ్లు తాగి పెరిగి రాజకీయం నడిపినటువంటి వ్యక్తిగా మీ అందరికీ నేను చెప్పేటువంటి మాట, మనం మంత్రి అయ్యామనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన అయితే, ఆ మంత్రి అయ్యేది కూడా ఎవరి టీములో అయ్యామనేటువంటిది కూడా కావాలి. మనం ఏరా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అయితే అది మనలో కూడా ఆ ఘాట్నే కట్టేది. ఒక సమర్థుడైనటువంటి నాయకుడు, 40 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారి టీములో మంత్రి అవడం మనందరికీ గర్వకారణమైనటువంటి మాటని నేను మనం చేస్తున్నాను. అంటే అధికారంలో పదవుల్లో ఉన్నాం కనుక మాకు అవకాశం ఉంటుంది. లేదు, చేయగలిగేటువంటి వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేయొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా ఒక స్థలాన్ని కేటాయించుకోగలిగితే తర్వాత దాంట్లో నిర్మాణం అనేటువంటిది వధాన్యుల యొక్క వితరణ స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది చేసుకోవచ్చు. స్థలం సేకరించాలి. దయచేసి మీరు ఫాలో అప్ చేయండి. నేను ఒక్కటే మనం చేస్తున్నాను, ఎక్కడైతే మనకి అవైలబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో మీరు చెప్పిన 1000 గజాలు, దాన్ని ఒక రకంగా ఎంపిక చేసుకుని అది ఎక్కడుందో తెలుసుకుని దాని యొక్క పూర్వపరాలు దాన్ని ఏ మేరకు మనం తీసుకోగలుగుతాం అనేటువంటి చెప్తే తప్పనిసరిగా చేసి పెడతామనేటువంటి మాట పురంధేశ్వరి గారు చెప్పారు. అదే మాట నేను చెప్తున్నాను, అదే మాట వాసు కూడా చెప్తారు. మేమందరం కలిసి మీరు కోరిన కోరికను తప్పనిసరిగా మేము తీరుస్తామనేటువంటి మాటని మనం చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర పాలకులు కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలను ఎత్తివేసి కార్మిక లోకానికి అన్యాయం చేస్తున్నారని, దీన్ని తిప్పికొట్టాలి అంటే కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో కూరగాయల సెక్షన్ 22వ మహాసభ పట్ల సంఘం అధ్యక్షులు కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముందుగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ బీజేపీ మతోన్మాద ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని, లౌకిక అనే పదం తొలగించాల్సి చూస్తుందని ఆయన విమర్శించారు. ఇక బీజేపీ చాలా బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పొత్తు వల్ల లాభపడింది. 2019లో కేవలం 0.96% ఓట్లు మాత్రమే తెచ్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు 3 పార్లమెంట్ సీట్లు 11.29% ఓట్లు తెచ్చుకోగలిగింది. 2024లో దానికి ఓట్ల పరంగా 2.83%తో తక్కువగానే తెచ్చుకున్న 8 అసెంబ్లీ సీట్లు పొందగలిగింది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆ పార్టీ మంత్రి చేరారు. టీడీపీ భుజం పైకెక్కి బీజేపీ విస్తరించాలని ఆశపడుతుందని, విస్తరణను నిరోధించాలని అన్నారు. మధు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా హోదా కోసం
సిపిఐ పార్టీ పోరాడుతూ ఉందన్నారు. పెన్షన్లకు, జీతాలకు ప్రతి నెల అప్పులు తప్పని పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారన్నారు. దేశ కార్మిక చరిత్రలో జట్ల సంఘానికి ప్రాముఖ్యత ఉందన్నారు. ఏఐటియుసి రాష్ట్ర కోశాధికారి బివి కొండలరావు, ప్రధాన కార్యదర్శి సప్పారమణ, అధికారిక బాడీ సభ్యులు దేముడు బాబు, వెంకటరావు, బాలకృష్ణ, ఎడ్ల అప్పారావు, సత్యనారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జనరల్ లేబర్ యూనియన్ కి ఒక విశిష్టమైన స్థానం, ఒక ప్రముఖ స్థానం. రేపు నిజంగా చరిత్రలో, ఈ దేశ చరిత్రలో కార్మిక వర్గం కోసం రాయాలంటే మన రాజమండ్రి జనరల్ లేబర్ పేరు లేకుండా ఈ చరిత్ర ఎందుకంటే రాజమండ్రి జనరల్ లేబర్ పోరాటమే సంఘమే కాదు. పుష్కరాలు వచ్చిన, కరువు వచ్చిన, విశాఖపట్నంలో హుద్హు తుఫాను వచ్చిన, అటు సామాజిక సేవ, అటు పోరాట సేవ, అవసరమైతే ఎదిరించి పోలీసులు ఎదిరించే సేవ ఉన్న ఏకైక సంఘం రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్. ఇది ఈరోజు జిల్లా సెక్రటరీ గారు నేను చెప్పింది కానీ ఎందుకుంది ఇటువంటి స్థానం జట్టు సంఘానికి ఎందుకుంది? ఇటువంటి స్థానం ప్రపంచంలోనే, దేశంలోనే ఎందుకుంది? కారణం వెనకాల జట్టు సంఘం వెనకాల, ముందు లోపల గుండెలో ఉన్నది ఎర్ర జెండా కాబట్టి ఈ సంఘాన్ని జయాంధ్ర లాంటి ఉద్యమాలలో వ్యతిరేక శక్తులు యాసిడ్ బాటిల్లో, సోడా బుట్లు సిద్ధమై అన్ని సంసిద్ధమైన జట్ల సంఘం ఎర్ర జెండాతో వాళ్ళ పరిగెత్తించే సంఘాన్ని ఈ నగరంలో రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్లని చట్ట సంఘానికి పిలిచి కట్టేసి వాళ్ళని ఒక దారిలో పెట్టే చరిత్ర చట్ట సంఘానికి ఉంది ఈ రాజమండ్రిలో. అనేక ప్రజా ఉద్యమాలలో ప్రజా సమస్యల మీదుగా స్పందించినటువంటి సంఘం సంఘం. దానికి అనుబంధంగా ఉన్నటువంటి కూరగాయల చట్ట, అపరాధ చట్ట, ఐరన్ చట్ట, బట్టల చట్ట, రకరకాల చట్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటికి అనుకూలంగా ఉద్యమంలో పాల్గొన్నాయి. జట్ల సంఘం రూపకల్పనకి ప్రధానమైన కారణం అసంఘటితంగా ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు విస్తృతంగా ఉన్నాయి. ఈ అసంఘటితంగా అక్కడక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఒక సంఘంగా రూపకల్పన చేసి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేసి తమ కనీస హక్కులని, కనీస కూలిని సాధించుకోవాలనే ఒక ప్రధాన లక్ష్యంతో రూపొందించిన సంఘం చట్ట సంఘం. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ఇక ముందు కూడా కొనసాగిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రతిభ గల పేద విద్యార్థులను కొందరిని గుర్తించి వారికి సోమవారం ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ట్రస్ట్ ద్వారా సామాజిక బాధ్యతతో ఖర్చు చేస్తున్నామని, ఎవరి దగ్గర విరాళాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో పలువురు పేద విద్యార్థులకు సాయం అందించడంతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహించామని గుర్తు చేశారు. త్వరలో మళ్లీ వైద్య శిబిరాలు నిర్వహణకు గురవుతున్నామని వెల్లడించారు. అలాగే ఇండియన్ బ్యాడ్మింటన్ టీంలో సెలెక్ట్ అయిన ఈషా అనే క్రీడాకారిణికి కూడా స్పోర్ట్స్ ప్రాధాన్యతలో భాగంగా చేయూతనిస్తామని ప్రకటించారు. విద్యా వైద్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆదిరెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎలాగూ చేస్తుందని, అయితే వదాన్యులు కూడా ముందుకు వచ్చి ఎవరికి వారు తమ పరిధిలో ఉన్న ప్రతిభ గల పేద విద్యార్థులకు చేయూతనిచ్చి చదివించాలని కోరారు. అప్పుడే సమాజంలో సమస్యలు పరిష్కారం కావడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, మొక్కమాటి సత్యనారాయణ, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు, నాయకులు మళ్ళ వెంకటరాజు, సలాది ఆనంద్, సింహ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున ఏదైతే ప్రతిభ ఉండి ఆర్థికపరమైన సమస్యలతో ఉన్న కొంతమంది విద్యార్థులను ఎంచుకొని వారికి ఈ రోజున ట్రస్ట్ నుంచి
ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా బాగా చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే రాజమహేంద్రవరంలోని ధనికులు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ముందుకు వచ్చి మీ వంతు బాధ్యతగా ఎంతో కొంతమంది పిల్లలు చదివించగలిగితే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తాయి. కానీ ప్రభుత్వం ఒక్కటే ఈ సమస్యలన్నీ తీర్చగలదు అని నేను ఆశించట్లా. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల ఒక సహకారం కూడా ఉన్నట్లయితే మనం ఏదైతే నిరుద్యోగం కానీ లేకపోతే విద్యను అందించలేని పరిస్థితులు ఏదైతే కనబడతా ఉన్నాయో అవన్నిటిని కూడా మనం సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని ఆశిస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం. ముందుగా విద్యకి ప్రాధాన్యత ఇచ్చాం. అయిన తర్వాత నిన్ననే ఈశాని పాప ఇండియన్ టీంలో సెలెక్ట్ అయింది బ్యాడ్మింటన్. ఆ పాపకు కూడా దగ్గరలోనే ట్రస్ట్ నుంచి స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తూ ఆ పాపకు కూడా ఆదరిస్తాం. అలాగే దగ్గరలో ఇంకొక 2 monthsలో మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈ సీజన్ ఏదైతే వర్షాకాలం అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. గతంలో ఏదైతే మేము మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం, ప్రతి 45 daysకి ఒక క్యాంప్ పెట్టేవాళ్ళం. ఆ క్యాంప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ప్రజలకి వైద్యం కానీ విద్య కానీ మా వంతుగా అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేదలు అనేక అవస్థలు పడ్డారని ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వ్యాఖ్యానించారు. రాజధాని గ్రామాల్లోని టిట్కో ఇళ్లను మంత్రి నారాయణ పరిశీలించారు. టిట్కో గృహాల లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులను కోరతామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా హయాంలో నాణ్యమైన సామగ్రితో టిట్కో ఇళ్లను కట్టాం. టిట్కో ఇళ్ల వద్ద అనేక వసతులను ఏర్పాటు చేయాలని ప్రణాళికలను రచించాం. మా ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఇళ్లకు అనుమతినిచ్చాం. 4.45 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచాం. 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి చేశాం. వైకాపా వచ్చాక టిట్కో ఇళ్ల సంఖ్యను 2.62 లక్షలకు కుదించారు. వైకాపా వచ్చాక అంతా పక్కన పెట్టేసింది. టిట్కో ఇళ్ల వద్ద రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వసతిని కల్పించాం. మరొక 3 నెలల్లో వసతులను కల్పిస్తాం. వైకాపా నేతలు మొత్తం ఖజానాను ఖాళీ చేసి వెళ్లారు. ఏది చేయాలి అన్నా ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. రాజధాని రైతులకు త్వరలోనే కౌలు మొత్తం విడుదల చేస్తామని తెలిపారు. 4 గోడలు, ఒక స్లాబ్ అలాంటి ఇల్లు కడితే చాలని టిట్కో హౌసెస్ ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి 2,62,000 చేశారు. దాంట్లో కూడా కంప్లీట్ చేసింది 1,67,000. ఈ 1,67,000లో కూడా 77,000 మేమే పూర్తి చేసినాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు చూసి ఆ దేశాల్లో పేదలు నిరుపేదలకు ఎట్టున్నాయో అలాంటి ఇళ్లు కట్టమని చెప్తే అలాంటి ఇళ్లు కట్టాం. చక్కటి వర్టిఫైడ్ టైల్స్, ఏ గ్రేడ్, 2 feet by 2 feet, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీకుడ్, తర్వాత వచ్చి అటకలు, కిటికీలు హై క్వాలిటీ, డోర్స్ హై క్వాలిటీ. అంతేకాదు డిజైన్ చేసిన రోడ్డు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఇక్కడ వేసిన రోడ్డు నాసిరకం రోడ్డు వేశారు వాళ్ళని. హై క్వాలిటీ రోడ్స్, డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైన్. ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ పెట్టాలని, ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని, ఇక్కడ మళ్ళా ఒక కమ్యూనిటీ హాల్ పెట్టి ఇవన్నీ డిజైన్ చేశాం. ఎక్కడ అర్బన్ హౌసెస్ కట్టినా, ఎక్కడ టిట్కో హౌస్ కట్టినా ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఉండాలా. ఏదైనా పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూలు, పెద్ద కాంప్లెక్స్ అయితే స్కూల్ ఉండాలా. ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేశాం. 2023-24లో 15th ఫైనాన్స్ 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మళ్ళీ 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిప్లిన్ చేశారు. అసలు లెక్క పక్క ఏమీ లేకుండా. ఈరోజు సిఆర్డీఎల్ చూస్తే 0 మనీ, డబ్బులు పైసా లేవు. నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు. సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తామన్నారు. ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలా ఇబ్బంది ఉంది, కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు. రైతు సోదరులందరూ చెప్తున్నాను, త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము. అదేవిధంగా ఈ
ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు. ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు, కొందరు నష్టపడ్డారు. అయితే దాంట్లో బ్యాంకులకు కట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద వాళ్ళు ప్రొసెస్ చేస్తున్నారు. దానికి కొంత టైం ఇచ్చేదిగా చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది సీఎం గారితో మాట్లాడి బ్యాంకు వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలం అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేస్తాం. రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో పోలీసు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు అధికారులతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ పూర్తి నియంత్రణ నేపథ్యంలో క్రమబద్ధీకరణ చేయాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఆక్రమణ తొలగింపులకు సంబంధించి సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. నగరంలోని అన్ని సీసీ కెమెరాలను పనిచేసే విధంగా చేస్తామన్నారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం ఆమోదించిన ప్లాన్ను అనుసరించి నిర్మాణాలు ఉండాలని, రహదారుల ఆక్రమణ చేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని పేర్కొన్నారు. ఆటోలకు, వాహనాలకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుం వసూలు చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, తూర్పుగోదావరి జిల్లా డిఎంహెచ్ఓ సమన్వయంతో స్థానిక గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఎస్టీ మహిళా హాస్టల్లో విద్యార్థినులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రకాష్ బాబు విద్యార్థినులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో ఈసీజీ, బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యార్థినులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పరీక్షల అనంతరం విద్యార్థినులకు మందులు అందజేశారు. శిబిరంలో మెడికల్ ఆఫీసర్ డి అలేఖ్య, స్టాఫ్ నర్స్ కె శారద, ల్యాబ్ టెక్నీషియన్ వై బాలాదుర్గ, ఏఎన్ఎం రాజ్యలక్ష్మి, ఆశా కార్యకర్తలు కె బేబీ, కె కరుణ, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం మరొక 3 రోజుల వరద ప్రవాహం కొనసాగి ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 44.90 అడుగుల వద్ద నీటి మట్టం ఉందని, అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరికి 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితిని వివరిస్తూ ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, మండలాల అధికారులకు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. సహాయక చర్యల్లో 3 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు కూర్మనాథ్ తెలిపారు. 15,60,757 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి, 9,000 క్యూసెక్ల నీటిని గోదావరి డెల్టాకు విడిచిపెడుతున్నారు. అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇప్పటి వరకు 21,051 మందిని ఖాళీ చేయించినట్లు, అలాగే 13,289 మందిని 82 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. 273 మెడికల్ క్యాంప్స్ నిర్వహించినట్లు చెప్పారు. జాతీయ విద్యా విధానం 2020న ప్రవేశపెట్టి 4వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ పేరుతో వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను చేపట్టారు. దానిలో భాగంగా చివరి రోజు సోమవారం స్థానిక పంతం సత్యనారాయణ స్కూల్లో తిథి భోజనం, సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక 39వ డివిజన్ సీతంపేటలో ఉన్న పంతం సత్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మెనూకి అదనంగా పళ్ళు, తీపి పదార్థాలు వడ్డించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, దాతల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి వాసవి ఎమర్జెన్సీ ఆసుపత్రి అధినేత 39వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ విద్యార్థులకు స్వీట్లు, పండ్లు అందించారు. అర్బన్ డిఐ బి దిలీప్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు బి చైతన్య కుమార్, సిఆర్పి బి నాగలక్ష్మి, ఎడ్యుకేషన్ సెక్రటరీ మాధురి, ఉపాధ్యాయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారంతా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
రాజమహేంద్రవరం వీటి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అంధ విద్యార్థులు శశి, రహమాన్, నరేష్లకు ఇంగ్లీషు అధ్యాపకుడు నల్లి రవికుమార్ ఏకరూప దుస్తులు బహూకరించారు. సోమవారం ప్రిన్సిపాల్ కె రాజా చేతుల మీదుగా ఈ దుస్తులను పంపిణీ చేశారు. ఈ విద్యార్థులు స్థానిక జియోన్ అందుల వసతి గృహంలో ఉంటూ క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతున్నారని, చదువులో మంచి ఆసక్తి చూపిస్తున్న ఈ విద్యార్థులకు ప్రోత్సాహకంగా యూనిఫామ్, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తున్నట్లు రవికుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె రాజా, అధ్యాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ రావు, పి అప్పన్న, డి రత్నకుమార్, నూకల రవికుమార్, శివశంకర్ తదితరులు రవికుమార్ను అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 ఏళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటా, సీతానగరంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన. కందుల దుర్గేష్, ఆదిరెడ్డి వాసులకు ఘన సత్కారం, కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ. కార్మికుల ఐక్యతతోనే పాలకుల విధానాలను తిప్పికొట్టగలం, కూరగాయల సెక్షన్ 22వ మహాసభలో వక్తల పిలుపు. విద్యా వైద్యానికి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ప్రాధాన్యత, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.